జై శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో ప్రశ్నలు జవాబుల్లో 11వ భాగం ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. జై శ్రీరామ్. మొదటి ప్రశ్న, కైకేయి మందరతో మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? రెండో ప్రశ్న, అలక గృహంలో నేల మీద పడుకుని ఉన్న కైకేయిని చూసి దశరథుడు కైకేయితో ఏమని అనెను? మూడో ప్రశ్న, దశరథుడు కైకేయి కోరికలు తీరుస్తానని ఎవరి మీద ఒట్టు వేసెను? నాలుగో ప్రశ్న, కైకేయి దశరథుని ఏమి కోరికలు కోరెను? ఐదవ ప్రశ్న, 14 సంవత్సరాల పాటు రాముణ్ణి ఎందుకు అరణ్యవాసానికి పంపమని కైకేయ అడిగెను? ఇప్పుడు ఈ 5 ప్రశ్నలకు జవాబులు చూద్దాం. మొదటి ప్రశ్నకి జవాబు, కైకేయి మందరితో మాట్లాడిన తర్వాత అలక గృహంలోకి వెళ్ళి నూలు వస్త్రాలు కట్టుకుని నేల మీద పడుకుని ఉండెను. రెండవ ప్రశ్నకి జవాబు, అలక గృహంలో నేల మీద పడుకుని ఉన్న కైకేయిని చూసి దశరథుడు ఏమి కావాలో కోరుకోమని అడిగెను. మూడవ ప్రశ్నకి జవాబు, దశరథుడు కైకేయి కోరికలు తీరుస్తానని శ్రీరాముడి మీద ఒట్టు వేసెను. నాలుగో ప్రశ్నకి జవాబు, కైకేయి దశరథుని 2 వరాలు కోరెను. మొదటిది శ్రీరాముడి పట్టాభిషేకం జరగకూడదని, పైగా 14 సంవత్సరాల పాటు అరణ్యాలకు పంపాలని, రెండోది భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరుకొన్ను. ఐదో ప్రశ్నకు జవాబు, 14 సంవత్సరాల పాటు రాముణ్ణి అరణ్యవాసానికి పంపాలని కోరుకోవడానికి కారణం, త్రేతాయుగంలో 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసిన యువరాజు తిరిగి రాజు అవ్వడానికి అర్హుడు కాదు.